హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు స్విఫ్ట్ అవే. ఈ సినిమా 2002లో రిలీజ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మీకైతే ఒక తెలుగు సినిమా గుర్తొస్తుంది. పూర్తిగా సినిమా అని చెప్పను కానీ ఇందులో 80% కాన్సెప్ట్ అయితే మనకు తెలుగు సినిమాలో కనిపిస్తుంది. ఈ కథ మొత్తం విన్న తర్వాత ఆ తెలుగు సినిమా ఏంటో కొంచెం కామెంట్ చేయండి. నాకైతే ఒక సినిమా మైండ్ లోకి వచ్చింది. మీకు కూడా అదే సినిమా వచ్చిందో లేదో తెలుసుకుంటాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ టోనీ అని ఒక బాగా డబ్బున్నతను చూపిస్తారు. అతను ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. అదే సమయంలో అతని భార్యను కూడా చూపిస్తారు. ఆవిడ మన కథలో హీరోయిన్. వీళ్ళిద్దరు ఏంటంటే సరదాగా బయటకి ఎక్కడ వెళ్దామని చెప్పేసి స్టోరీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఏమంటాడంటే గ్రీస్కి వెళ్దామని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. కాకపోతే హీరోయిన్ తెలియని విషయం ఏంటంటే తన భర్త గ్రీస్ కి ఫ్లైట్ లో తీసుకెళ్తారని చెప్పి అనుకుంటుంది. కానీ మనోడేమో షిప్ లో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. అది కూడా ఒక చిన్నపాటి షిప్ అనమాట. చిన్నదంటే చిన్న కాదు, మీడియం షిప్ అనమాట. బట్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పెట్టిందా, గ్రీస్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది షిప్ లో అని చెప్పి అంటంతో అదొక ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ అనుకో అలా ఎక్కుతాం ఇలా దిగుతాము, ఇందులో బాగుంటుందని చెప్పి అంటంతో హీరోయిన్ కి మాత్రం అస్సలు నచ్చదు. కాకపోతే తన భర్త మాత్రం తనకి నచ్చ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, షిప్ లో జిమ్ సెటప్ ఉంటుందని చెప్పి అంటంతో తన భర్త కూడా ఉంటుంది, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అందరూ షిప్ లోకి ఎక్కేటప్పుడు షిప్ కెప్టెన్ మాత్రం అందరికి వెల్కమ్ చెప్పి సెకండ్ ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తున్నప్పుడు అందరూ దానికి సెకండ్ ఇచ్చి షిప్ లోకి వెళ్తూ ఉంటారు అనమాట. కాకపోతే మన కథలో హీరోయిన్ మాత్రం ఆ కెప్టెన్ ని పట్టించుకోకుండా అలాగే లోపలికి వెళ్ళిపోతుంది. అదే షిప్ కెప్టెన్ పక్కన ఒక అతను ఉంటాడు. అతను ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. హీరోకి అర్థమైపోతుంది ఈవిడకి మంచి గర్ర ఎక్కువ అని చెప్పేసి. అయినా సరే మనోడు ఏం పట్టించుకోకుండా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ రూమ్స్ అని చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా తన రూమ్ చూపిస్తాడు. కాకపోతే హీరోయిన్ ఏమో ఆ షిప్ లో ఉన్న రూమ్ నచ్చదు. ఏంటి ఇంత చిన్నగా ఉందని చెప్పడంతో మేడం ఇది చాలా బాగుంటుంది మేడం అని చెప్పేసి హీరో తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే హీరోయిన్ ఏముంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, షిప్ లో జిమ్ ఎక్కడుందని చెప్పడంతో జిమ్మే కదా మీ రూమ్ లోకి తీసుకొస్తానని చెప్పేసి హీరో బయటికి వెళ్ళి సైకిల్ తీసుకొస్తాడు. ఏంటి ఇది ఒక్కటే జిమ్ అని చెప్పడంతో ఇది ఒక్కటే కాదండి ఇంకొక ఐటమ్ ఉందని చెప్పేసి హీరో మళ్ళీ బయటికి వెళ్ళి స్కిప్పింగ్ రోప్ తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి మీరు ఎంత కావాలంటే అంత జిమ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పడంతో హీరోకి చిరాకు వచ్చేసి మేడం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని మీ ఆయనకి చెప్పామండి, మీ ఆయన ఇష్ట ప్రకారం కదా మీరు ఇక్కడికి వచ్చింది, దానికి మేము మాత్రం ఏం చేస్తామని చెప్పడంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే పాపం తన భర్త పరువు తీయటం అనవసరంగా తనకి ఇష్టం లేదనమాట. అందుకని ఇష్టం లేకపోయినా సరే తన భర్త కోసం ఆ షిప్ లో జర్నీ కంటిన్యూ చేస్తుంది. అలా చేసేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నాకు ఈ షిప్ నచ్చలేదు, కాకపోతే మా ఆయన వాళ్ళు ఉంటానని చెప్పేసి డబ్బా మాటలని చెప్తూ ఉంటుంది అనమాట. ఇది విన్న తర్వాత హీరోకి బాధ అనిపిస్తుంది. వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయి ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పడంతో ఆ కెప్టెన్ ఏమంటాడంటే చూడు మన షిప్ లోకి రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, అందరిని పట్టించుకుంటే మన పని మనం చేసుకోలేము. కాబట్టి మన షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు మనకి గెస్టులతో సమానం. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఎలా ట్రీట్ చేసినా సరే మనం మాత్రం మన అతిథులకి గౌరవించాలని చెప్పడంతో హీరో కూడా చేసేదేం లేక హీరోయిన్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రమే తక్కువ. షిప్ ఒక ఐలాండ్ పక్క వచ్చిన వెంటనే అందరూ ఏం చేస్తారంటే చిన్న చిన్న బోట్లు తీసుకుని వెళ్లి సరదాగా షికారు చేస్తూ ఉంటారు, స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం ఆ బోట్ లోనే కూర్చొని పైన గొడుగు తీసుకురా పోరా అని చెప్పేసి హీరోని పంపించి తనని ఒక బానిసలా చూస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే మన కథలో హీరో అవేం పట్టించుకోడు. మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఆ సైకిల్ దొక్కుతూ నాకు బాగా చెమటలు పట్టినాయి గానీ వెళ్ళి టవల్ తీసుకురా పోరా అని చెప్పేసి హీరోని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఏంటంటే బికినీలు వేసుకొని ప్రశాంతంగా బోటు మీద పడుకుంటారు. అదే సమయంలో ఆ షిప్ లో పనిచేసే కుర్రాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళని చూస్తూ ఉంటారు అనమాట దొంగచాటుగా. ఇది చూసిన హీరో వచ్చేసి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కాకపోతే మనోడు ఏం చేస్తాడంటే అక్కడ కూర్చొని తాను మాత్రమే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. అది కూడా మన కథలో హీరోయిన్ చూస్తూ ఉంటాడు అనమాట. ఆ హీరోయిన్ లో ఏమొచ్చింది వీడికి. అదే సమయంలో హీరోయిన్ కూడా హీరోయిన్ చూస్తుంది. అయినా సరే ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే అందరికి హీరో టీ తీసుకుని వస్తాడు అనమాట. కాకపోతే హీరోయిన్ టీ తాగిన తర్వాత ఇది ఇప్పుడు పెట్టిన టీయా లేకపోతే నన్ను పెట్టిన టీ అని చెప్పేసి హీరోయిన్ జరుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే మేడం ఇప్పుడే పెట్టింది మేడం అని చెప్పడంతో నాకు ఈ టీ నచ్చలేదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక టీ తీసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భయంకరంగా హీరోయిన్ తిడతాడు అనమాట, దీని బెడ్లప్ తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత చేపతో చేసిన ఒక డిష్ తీసుకుని అందరికీ సర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఒక చేప ముక్క నోట్లో పెట్టుకుని ఇది ఇప్పుడు వండిన కూర లేకపోతే పొద్దున వండారని చెప్పడంతో లేదు మేడం చేపలు ఇప్పుడే వండామని చెప్పడంతో నాకు ఎలా అనిపించట్లేదు, అదేదో నిన్న పట్టిన చేపని ఇప్పుడు ఉన్నట్టు ఉంది, కాబట్టి ఈసారి నువ్వు చేపను పట్టుకుంటే మాత్రం నా కళ్ళ ముందు పట్టుకొని చూపించి మరి ఉండని చెప్పడంతో హీరో కూడా కోపంతో ఆ చేప కూర తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత షిప్ లో పనిచేసే వాళ్ళు పెడతారనమాట. వాళ్ళందరూ తిని శుభ్రంగా ఉంది బాగుంది కదా అని చెప్పడంతో హీరోకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది బిల్డప్ అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా అందరూ ఏంటంటే సరదాగా బయటకు వెళ్తారనమాట చిన్న చిన్న బోట్లు వేసుకొని. కాకపోతే మన కథలో హీరోయిన్ మాత్రం నేను బయటికి వెళ్ళాను నాకు నచ్చదని చెప్పేసి అదే షిప్ లో ఉంటుంది. అప్పుడు మన కథలో
హీరో ఏం చేస్తాడంటే తను చేపను పట్టుకొని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి మేడం ఇది నేను వండుతున్నాను చూడండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తీసుకెళ్లి చేపను ప్రాపర్ గా వండుతాడు. కట్ చేస్తే సాయంత్రం అందరూ మళ్ళీ షిప్ దగ్గరకు వస్తారు. అప్పుడు మన కథలో హీరోయిన్ సరదాగా మంత్ అవుతూ బయట నుంచి వ్యూ చూస్తుంటుంది అనమాట. పాపం ఆ చీకట్లో ఏం కనబడుతుందో పాపం వాడికి. అప్పుడు మన కథలో హీరో ఏం చేస్తారంటే మనోడు కూడా చూస్తూ ఉంటాడు. కాకపోతే వ్యూ కాదు, వ్యూని చూస్తున్న మన హీరోయిన్ మాత్రం చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ షేడ్ అయిపోతుంది. అందరూ వెళ్ళి పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా చిన్న షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న చిన్న బోట్లు వేసుకుని సరదాగా పక్కనున్న ఐలాండ్స్ కి వెళ్తారనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ కి చక్కగా 10:30కి మెలకు వస్తుంది. ఎందుకంటే రాత్రి బాగా మందు కొట్టింది కదా. అప్పుడు సరదాగా బయటకు వచ్చిన తర్వాత అందరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడిగితే ఏముందండి సరదాగా పక్కనున్న ఐలాండ్ కి వెళ్ళారని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అయితే నేను కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఎందుకండి మీరు వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారని చెప్పి అంటంతో లేదు నేను కూడా వెళ్ళాల్సిందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఏమండి ఈ రోజు వెదర్ బాగలేదండి మనం వెళ్తే చిక్కుల్లో పడతామని చెప్పినా సరే మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే నేను నీకు డబ్బులు ఇస్తున్నాను నువ్వు తీసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటంతో హీరో కూడా చేసేది ఏం లేక ఒక ఎయిర్ బోట్ తీసుకొని హీరోయిన్ ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బోట్ లో పెట్రోల్ అయిపోయి ఆగిపోతుంది. పాపం హీరోని అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటాడు. జరిగిన విషయం హీరోని చెప్తాడు. మేడం బోట్ లో పెట్రోల్ అయిపోయింది మీరేం కంగారు పడకండి మీ హస్బెండ్ వాళ్ళందరూ వెళ్ళారు కదా వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు మనల్ని చూస్తారు మనం వాళ్ళ బోట్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. కాకపోతే సాయంత్రం అయినా సరే వాళ్ళు రారనమాట. అప్పుడు మన కథలో హీరోకి సిచ్యువేషన్ అర్థం అవుతుంది. బేసికల్ గా వీళ్ళు వాళ్ళు వెళ్ళిన రూట్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళని చూసేవాళ్ళు. కానీ హీరో హీరోయిన్ ఇద్దరు వేరే రూట్ లో వచ్చారు. నిజం చెప్పాలంటే తప్పిపోయారు అనమాట. ఇక చేసేది ఏం లేదండి మనం ఈ రోజు నైట్ ఇక్కడే పడుకుందాము వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ రేపు పొద్దున్నే వస్తారని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అదే బోట్ లో పడుకుంటుంది. హీరో కూడా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోని ఇద్దరు లేచి ఒక కత్తి తీసుకొని ఆ బోట్ ని బాగు చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా పని చేస్తుందా లేదా అని చెప్పేసి అలా పని చేసుకునేటప్పుడు అనుకోకుండా చేతిలో ఉన్న కత్తి నీళ్ళలో పడిపోతుంది అనమాట. వెంటనే హీరో దగ్గర పట్టుకుందాం అని చెప్పేసి నీళ్ళలో దూకుతాడు. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ కి మెలకు వస్తుంది అనమాట. బోట్ లో చూస్తే ఎవరు ఉండరు. హీరో తనను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి పెద్దగా హీరో పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది అనమాట. అలా 2 సార్లు పిలవగానే హీరో నీళ్ళలోంచి పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటండి భయపడ్డారని వెళ్ళిపోయానని చెప్పేసి మీరేం భయపడొద్దని చెప్పడంతో హీరోయిన్ కూడా సర్దు మరుగుతుంది. ఆ తర్వాత హీరో పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బోట్ లో హీరోయిన్ కి ఒక గన్ కనిపిస్తుంది. దాంతో ఏంటిది అని చెప్పేసి కాలబోతుంది అనమాట. కానీ హీరో ఏమంటాడంటే అందులో కొన్ని బుల్లెట్లు మాత్రమే ఉంటాయి మనకి దగ్గరగా ఏదైనా షిప్ వచ్చింది అనుకోండి కాలిస్తే వాళ్ళు మన కోసం ఇక్కడికి వస్తారు కొంచెం సేఫ్టీగా ఉంచనని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నాకు బాగా ఆకలేస్తుంది ఏమైనా తినాల్సిస్తుంది అని చెప్పడంతో హీరో కూడా సరే చెప్పేసి నీళ్ళలో ఒక చేపను పట్టుకొని ప్రాపర్ గా కట్ చేసిస్తాడు అనమాట. కానీ హీరోయిన్ దాన్ని నోట్లో పెట్టుకుని చండాలంగా ఉందని చెప్పేసి దాన్ని నీళ్ళలో పడేస్తుంది. హీరో కోపం వచ్చేసి ఎంతో కష్టపడి పట్టుకున్న ఆ చేపని కింద పడేస్తావా అదేదో నాకు ఇచ్చిన తినేవని కదా అని చెప్పేసి అంటంతో అలా పచ్చి చేపలు తింటారా మీరు అని చెప్పేసి హీరోతో తక్కువ చేసి మాట్లాడుతుంది. హీరోకి ఇంకా కోపం వస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకు దూరంగా ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను గను కాలుస్తానని చెప్పేసి కాలబోతుంది. కానీ హీరో ఏమంటాడంటే నీకు కాలడం రాదండి నేను కాలుస్తానని చెప్పేసి గను లాక్కొని కాలబోతాడు. అయినా సరే హీరోయిన్ ఏమంటుందంటే నేను ఓనర్ని నువ్వు నా కింద పరుడు అని చెప్పేసి గను తీసుకొని తాను కాలుస్తుంది. కాకపోతే గాలిలో కాలబోయి ఎయిర్ బోట్ ని కాలుస్తుంది అనమాట. దాంతో ఆ బోట్ లో ఉన్న గాలి మెల్లగా పోతూ ఉంటుంది. వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత చేసేదేం లేక ఆ కొంచెం గాలి ఉన్న బోట్ మీద పడుకుంటారు. వీళ్ళ కర్మ కొద్దీ ఆ రోజు సాయంత్రం బాగా తుఫాన్ కూడా వస్తుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం లెగిసి చూస్తే వీళ్ళు ఒక ఐలాండ్ పక్కకు వస్తారనమాట. సర్లే ఏదో ఒకటి భూమి మీదకి వచ్చామని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ మాత్రం హీరోని భయంకరంగా తిడుతుంది. నీ వల్ల ఇక్కడికి వచ్చాం మనము అని చెప్పేసి ఒక పెద్ద బూతు మాట్లాడుతుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి ఇప్పుడు ఏమన్నావు నువ్వు నన్ను ఇక మీదట నువ్వు నా ఓనర్ కాదు నేను కింద పని మనిషిని కాదు నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి హీరో సపరేట్ అయి వెళ్ళిపోయి పైనుంచి మంచినీళ్ళు కారుతాయి అనమాట. అంటే మంచినీళ్ళు వాటర్ ఫాల్స్ లో వస్తూ ఉంటాయి. దాన్ని హీరో పట్టుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకొని చక్కగా స్విమ్మింగ్ చేద్దాం చెప్పేసి వెళ్తాడు. కాకపోతే ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ వాటర్ వచ్చి తాను తాగుతుంది అనమాట. అయినా సరే మన కథలో హీరో మాత్రం సర్లే అని చెప్పేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చేపలు పట్టుకొచ్చుకొని తింటూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ వచ్చేసి నాకు కూడా ఆకలేస్తుంది చేపలు పెట్టవు అని చెప్పడంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఒక్కొక్క చేపకి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి అంటుంది. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉండి నువ్వెవరో నేనెవరో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ పక్కనే ఉన్న ఇసుక తీసుకొని హీరో మీద కొడుతుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి ఒక్క పీకు పీకుతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పాను కదా ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను ఇక్కడ బాస్ నువ్వు నా కింద అసిస్టెంట్ వి నేను చెప్పింది నువ్వు చేయాలని చెప్పడంతో మళ్ళీ హీరోయిన్ కోపం వచ్చేసి హీరోని తిడుతుంది. మళ్ళీ హీరోయిన్ ఒక పీకు పీకుతాడు అనమాట. దాంతో మొత్తం సెటరేట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నువ్వు నా అసిస్టెంట్ కాబట్టి నా బట్టలు ఉతుకు ఆ తర్వాత నీకు నేను ఫుడ్ పెట్టాలో లేదో ఆలోచిస్తానని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరో బట్టలు ప్రాపర్ గా ఉతికి ఆరేసి తీసుకొచ్చి మళ్ళీ హీరోకి ఇస్తుంది. ఆ తర్వాత హీరో కూడా నీ వర్క్ నాకు నచ్చింది సరే అని చెప్పేసి చేపలు పడదాం పదా అని చెప్పేసి వెళ్ళి ప్రాపర్ గా చేపలు పట్టుకొని హీరోయిన్ కి ఇస్తాడు. కానీ హీరోయిన్ కి ఏమో బతికున్న చేపలు పట్టుకొని
పట్టుకోవడం చేత కాదు, మధ్యలో పడేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో భయంకరంగా తిట్టి కనీసం చేపలు పట్టుకోవడం కూడా చేత కాదు కానీ పౌరుషం మాత్రం వచ్చేస్తుంది నొరగొరకు అని చెప్పేసి హీరోని తిడతాడు. ఆ తర్వాత మళ్ళీ చేపలు తీసుకొచ్చుకొని ప్రాపర్ గా వండుకొని ఇద్దరు తింటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఐలాండ్ లో ఒక రోజు వీళ్ళు అనుకోకుండా వెనక్కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. దాంతో హీరో లోపలికి వెళ్తాడు. నువ్వు బయట పడుకో అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను అలా బయట పడుకోను, నేను కూడా లోపలికి వస్తా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు షిప్ లో లోపల పడుకున్నప్పుడు నేను బయట పడుకున్నా కదా, మరి ఇక్కడ నేను లోపల పడుకుంటే నువ్వు బయట పడుకోవాలి కదా అని చెప్పేసి హీరోయిన్ ని బయట పడుకోమంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా చేసేదేం లేక బయట పడుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అదే సమయంలో ఒక రోజు మన కథలో హీరోయిన్ ఏమంటాడంటే నీకు రోజు నేను ఫుడ్ పెట్టాలంటే ఈ రోజు నువ్వు నా కోసం డాన్స్ చేయాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక హీరో కోసం డాన్స్ చేస్తుంది. బట్ ఆ డాన్స్ చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత అద్భుతంగా డాన్స్ చేస్తుంది. అందులోని హీరోకి ఏంటంటే ఏదో పార్టీకి వచ్చినట్టు ఆ పార్టీలో హీరోయిన్ తన కోసమే డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోనే స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ తో తప్పుగా ప్రవర్తిస్తాడు. దాంతో హీరోయిన్ ఒక తనుదాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా బాధపడతాడు. అదేంటి ఇన్ని రోజులు ఒక బాస్ లా బిహేవ్ చేసి నేను సడన్ గా హీరోయిన్ తో మూర్ఖంగా ప్రవర్తించానని చెప్పేసి హీరో ఆ రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కూడా ఒక బాధ ఉంటుంది. ఇన్ని రోజులు మనతో తప్పుగా ప్రవర్తించలేదు, అంతేకాకుండా నేను ఎంత ఇబ్బంది పెట్టినా సరే తను ఏదో ఒక మాట అనేవాడు తప్ప ఇలా చేసేవాడు కాదని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి హీరో మీద మెల్లగా ఇష్టం మొదలైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు చేసేదేం లేక ఆ దీవిలో ఉంది వీళ్ళిద్దరే కదా, అందుకని హీరోయిన్ వచ్చి హీరోతో మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ కి సారీ చెప్పి తనతో ఆ దీవిలో కలిసి ఉండటం స్టార్ట్ చేస్తాడు. అంటే ఆ ఐలాండ్ ఇద్దరు కలిసి బతకడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక నెల గడిచిపోతుంది. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరోయిన్ ఐలాండ్ లో కూర్చొని పొలలు ఏరుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు తనకి కొంచెం దగ్గరలోనే ఒక షిప్ కనిపిస్తుంది. వెంటనే పిలిచి అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ షిప్ ఒడ్డుకి వెళ్తుంది. ఆ తర్వాత వెళ్లి తన భర్తను మీట్ అవ్వాలి. అప్పుడు హీరోతో ఉండడం కుదరదు కదా, అందుకని హీరోయిన్ సైలెంట్ గా హీరో దగ్గరకు వస్తుంది. ఆ షిప్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా సరే ఆ రోజు సాయంత్రం మాత్రం ఇలా నేను షిప్ చూశానని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్పదు. ఎందుకంటే హీరోయిన్ కి హీరో పెచ్చగా నచ్చేశాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం హీరోయిన్ అడుగుతుంది, సరే ఇదంతా పక్కన పెడితే మనం ఏదో ఒక రోజు ఒడ్డుకి వెళ్తాం కదా, అంటే మన ఊరు మనం వెళ్ళిపోతాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు నన్ను వదిలేసి నీ భర్తతో వెళ్తావో గానీ నేను మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడు ఇక్కడున్న ప్రతి రోజు నాకు ఒక కొత్త జీవితంలో ఉంది. నిజం చెప్పాలంటే నా దగ్గర అన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా కలగని ఆనందం నీతో ఉన్నప్పుడు నాకు కలిగింది. కాబట్టి నేను కూడా నేను వదిలిపెట్టనని చెప్పి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఒక మొక్కలో చెప్పాలంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు హనీమూన్ కి వస్తే ఎలా ఉంటారో వీళ్ళిద్దరు ఈ ఐలాండ్ లో అలా ఉంటారనమాట. చక్కగా వర్షం వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళటం, ఆ తర్వాత బయటకు వచ్చి డాన్స్ లేయటం ఇలా చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సడన్ గా వీళ్ళిద్దరు ఒడి మీద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక షిప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళని పిలుద్దామని చెప్పి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే వద్దు మనం వాళ్ళ పడవ ఎక్కితే మళ్ళీ మనం ఊరు వెళ్ళిపోతాం, మనం విడిపోతాం అని చెప్పి అంటంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నిన్ను వదిలేను, నువ్వు నన్ను వదిలేవు, మనం ఎందుకు విడిపోతాం అని చెప్పేసి హీరో ఆ షిప్ ను పిలుస్తాడు. దాంతో వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తారు. సో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు అందులో ఎక్కుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎవరి ఊరు వాళ్ళు వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హీరోయిన్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో దగ్గరికి ఎవరో ఒక అతను ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి సార్ మీరు మేడం గారిని కాపాడారంట కదా, అందుకని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ గారు మీకు డబ్బు ఇవ్వమన్నారని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ డబ్బులు సంచి బయట విసిరేస్తాడు. కాకపోతే కొంత సమయం ఆలోచించుకొని మళ్ళీ ఆ బ్యాగ్ దగ్గరకు వచ్చి ఆ బ్యాగ్ లో డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళి హీరోయిన్ కోసం అని చెప్పేసి కాస్ట్లీ రింగ్ కూడా కొంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన భర్తతో కలిసి ఒక హోటల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత రిసెప్షన్ దగ్గర ఎవరో ఫోన్ చేస్తారు. మేడం మీకెవరో ఫోన్ చేశారని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా నాకెవరు చేస్తారని చెప్పేసి చూస్తే ఫోన్ చేసింది ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూసావా మనం ఒడ్డుకు వస్తే మనం ఎవరి దారి వాళ్ళది అయిపోతుంది, ఇప్పుడు చూడని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, రేపు ఉదయాన్నే నువ్వు బయటకు వచ్చిన తర్వాత అదే రిసెప్షన్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది, నీకు ఆ లెటర్ లో ఇన్ఫర్మేషన్ నచ్చితే వచ్చేసేయి, లేకపోతే నన్ను వదిలేసి అని చెప్పడంతో హీరోయిన్ సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. పైకి వెళ్ళి పడుకున్న తర్వాత కూడా హీరోయిన్ కి హీరోనే గుర్తొస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ భర్త కూడా ఒక డౌట్ వచ్చేస్తుంది అనమాట. కింద రిసెప్షన్ లో ఫోన్ చేసింది ఎవరు, ఒకవేళ హీరోనే ఉంటాడు. ఎందుకంటే 2 నెలలు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఒకవేళ వాడే ఫోన్ చేసాడా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త డౌట్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే రిసెప్షన్ దగ్గరకు వచ్చి అక్కడ రిసెప్షన్ లో ఉన్న ఒక లేడీకి ఒక లెటర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత చూడండి కేవలం హీరోయిన్ వచ్చి అడిగితే మాత్రమే లెటర్ ఇవ్వండి, కనీసం హీరోయిన్ పక్కన ఎవరున్నప్పుడు కూడా ఈ లెటర్ తనకి ఇవ్వమాకండి చెప్పి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి లెటర్ దాచిపెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వచ్చేసి నాకేమైనా లెటర్ వచ్చిందని చెప్పి అంటంతో అవునండి వచ్చిందని చెప్పేసి అనేసి ఆవిడ లెటర్ ఇవ్వబోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ రావడం వల్ల ఆవిడ లెటర్ ఇవ్వడం ఆపేస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే అర్జెంట్ గా బయలుదేరు, మనం ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు. నువ్వు వెళ్ళని చెప్పి అంటంతో
హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ లెటర్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ తన హస్బెండ్ ఇద్దరు కలిసి హెలికాప్టర్ ఎక్కుతారనమాట. కరెక్ట్ గా అదే సమయంలో తన చేతిలో ఉన్న లెటర్ తీసుకొని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ హీరోయిన్ కి ఇస్తాడు. బేసికల్ గా హీరో ఇచ్చాడు కదా లెటర్, ఆ లెటర్ రిసెప్షన్ లో ఆవిడ దగ్గర తీసుకున్నాడు అనమాట హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత హీరోయిన్ ఆ లెటర్ చదువుతుంది. అందులో ఏం రాసి ఉంటుందంటే, నేను ఇలాగా బోటు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, రా నా కోసం అని చెప్పేసి అంటాడు. అది అందులో రాసిందనమాట. అయినా సరే ఈ విషయం తన భర్తకు తెలిసిపోయిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ లెటర్ మీద ఇంకొక $100 ఇచ్చేసి ఆ లెటర్ ని పక్కన ఉన్న అసిస్టెంట్ కి ఇచ్చి, పలానా బోర్డు దగ్గర ఒక అతను ఉంటాడు, అతనికి ఇవ్వని చెప్పంటంతో సర్లే అని చెప్పేసి ఆ పిల్లాడు కూడా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లెటర్ ఇచ్చేస్తాడు. హీరో ఆశ్చర్యపోతాడు, అదేంటి నేను ఇచ్చిన లెటర్ నాకే వచ్చిందని చెప్పేసి. ఎవరిచ్చారు నీకని చెప్పంటంతో, మేడం గారు ఇచ్చారండి, వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడే హెలికాప్టర్ ఎక్కారని చెప్పంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆ హెలికాప్టర్ దగ్గరికి వస్తాడు అనమాట. అదే సమయంలో హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది. మెల్లగా గాల్లో లేస్తుంది. హీరోయిన్ చూస్తుంది హీరోని, హీరో కూడా హీరోయిన్ చూస్తాడు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే, తన ఉంగరం ఉన్నాడు కదా, ఆ ఉంగరాన్ని హీరోయిన్ దగ్గరికి ఇసిరేస్తాడు. కాకపోతే అనుకోకుండా అది అక్కడే నీళ్ళలో పడిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏడుస్తుంది. ఎందుకంటే ఈ విషయం తన భర్తకు తెలిసిపోయింది కదా. అలా అని చెప్పేసి తన భర్తను వదిలేసి రాలేదు. తన భర్త ఏంటంటే, సర్లే 2 నెలలు ఉన్నారు అక్కడ, ఏదో జరుగుంటుంది, ఒకరి మీద ఒకరికి ఇష్టం మొదలై ఉంటుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోతూ వదిలేద్దాము, మనతో వచ్చి తీసిపోదాం అనే మూడ్ లో మనోడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో కూడా కింద ఉండి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే హీరోని అడిగింది కదా, మనం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు అంటే హీరో వదిలేనని చెప్పి అన్నాడు కదా. అప్పుడు హీరోయిన్ తనను వదిలేసి వెళ్ళిపోతుంది కదా, అది తలుచుకొని హీరో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు హీరో ఉంగరం ఇసిరేశాడు కదా హీరోయిన్ దగ్గరికి, ఆ ఉంగరం కాస్త నీళ్ళలో పడిపోతుంది. హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో బాధపడుతూ ఉంటాడు. సో వాళ్ళ ఉంగరం నీళ్ళలో మునిగిపోయింది కదా, అలాగే వీళ్ళ ప్రేమ కూడా అక్కడే ఆగిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ కథ మొత్తం విన్నారు కదా, ఈ కథ మన తెలుగులో ఏ సినిమాకి మ్యాచ్ అవుతుంది? ఆ సినిమా పేరు కొంచెం కామెంట్ లో రాయండి. అంతేకాకుండా ఈ సినిమా మీకు బాగా నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.